ఇక్కడ ఫోటోలో సీనియర్ నటి రోజాతో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? ఎల్లో డ్రెస్లో ముత్యాల ఆభరణాలను ధరించి అచ్చం హీరోయిన్లా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఒకప్పటి స్టార్ హీరో కుమార్తె. ఆమె తండ్రి తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించారు. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆ హీరో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ తర్వాత కథల ఎంపికలో చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఆయన నటించిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచాయి. దీంతో తెలుగులో ఆఫర్స్ తగ్గిపోయి ఆయన నటించిన చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో సినిమాలకు దూరమయ్యారు. ఇప్పటికీ సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో బిజీగా ఉన్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా? ఆయనే వడ్డే నవీన్. వడ్డే నవీన్ టాలీవుడ్ నిర్మాత వడ్డే రమేష్ తనయుడు. 1997లో కోరుకున్న ప్రియుడు సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేశారు నవీన్. ఆ తర్వాత పెళ్లి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ మూవీ నవీన్కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఇందులో మహేశ్వరి, పృథ్వీరాజ్ కీలక పాత్రలు చేశారు. అప్పట్లో ఈ మూవీ మ్యూజికల్ హిట్. ఈ సినిమాతో వడ్డే నవీన్కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ప్రియా ఓ ప్రియా, తాంబూలాలు, చెలికాడు, పెళ్లాడి చూపిస్తా వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈ చిత్రాలేమీ పెద్ద హిట్స్ అయితే అందుకోలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు స్నేహితుడు, మనసిచ్చి చూడు చిత్రాలతో విజయాన్ని అందుకున్నారు. కొన్ని సినిమాల్లో నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో కూడా నటించారు. నెమ్మదిగా నవీన్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. 2016 తర్వాత నవీన్ సినిమాల్లో కనిపించలేదు. వ్యక్తిగత సమస్యల కారణంగా సినిమాలకు దూరమయ్యానంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నవీన్ మొదట ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కూతురు చాముండేశ్వర్ని వివాహం చేసుకున్నారు. కానీ కొన్నాళ్లకే వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మరో అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం వడ్డే నవీన్ బాబు పంచకట్టు కార్యక్రమంలో టాలీవుడ్ సెలబ్రిటీలందరూ హాజరయ్యారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511